హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాలెన్స్ ఐకానిక్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెరుగు వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్గా చేసే వంకాయ కర్రీలా కాకుండా ఒకసారి ఈ విధంగా వంకాయ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఈ వంకాయ కర్రీ చేయడం కోసం ఒక పావు కేజీ వరకు వంకాయల్ని నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని కరిగించుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలను 3/4 వరకు 4 స్లిట్స్ చేసుకోండి. వంకాయలకి పుచ్చు లాంటిది ఏమన్నా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. వంకాయలను ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి వేసి ఉంచుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వవు, అలాగే కండ్ర పట్టకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు, 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని పోపు దినుసుల్ని దోరగా వేయించుకోండి. పోపు దినుసులు దోరగా వేగాక ఇందులోకి పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, 1-2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లి ముక్కల్ని మెత్తబడేంత వరకు వేయించుకోండి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లి ముక్కలు మగ్గడం కోసం మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. నేను ఇలా గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేశాను కదండి, మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, 1 టీ స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. వంకాయలు త్వరగానే వేగిపోతాయండి, అందులోనూ లేత వంకాయలు అయితే ఇంకా త్వరగా వేగిపోతాయి. ఒకసారి వంకాయతో ఈ విధంగా పెరుగు వేసి కర్రీ చేయండి, పుల్ల పుల్లగా. ఈ కర్రీ టేస్ట్ భలే ఉంటుంది. వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకొని కలుపుకోండి. మీరు గడ్డ పెరుగు లాంటిది తీసుకుంటే తరకలు లేకుండా బాగా చిలికి వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి. మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వంకాయ ముక్కల్ని వేయించుకున్నాక ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. కూర దగ్గరికి ఉడికాక సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వంకాయ పెరుగు కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.